పెట్టుకునే విషయంలో పర్మిషన్ ఏమన్నా తీసుకోవాలా, లేదంటే రేపొద్దున్న ఇలాంటి టూర్లలో ఆంక్షలు ఏమన్నా విధించే అవకాశం ఉంటుందా పోలీసులు? మేబీ వీళ్ళు కేసులు ఫేస్ చేయాల్సి రావచ్చు. వీళ్ళు ఏదో ప్రైవేట్ ఒకటి సెక్యూరిటీయా? సృష్టిస్తారు, ప్రైవేట్ సెక్యూరిటీ అట్లా చేశారు ఇట్లా చేశారని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆయన సెక్యూరిటీ ఆయన డ్రైవర్నే భయపెట్టారు కదా మొన్న కేసుకు సందర్భంగా తీసుకెళ్ళి. జగన్ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు సాధారణంగా రెస్పెక్ట్తో పాటు అపారంగా ప్రాణం ఇచ్చేటట్టు ఉంటారు జగన్కి. వాళ్ళందరికీ ఈ జగన్ వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు, ఏదో మన డ్యూటీ మనం అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఇది ఆయన పేరేంటి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పుడు ఈ డ్రైవరు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఎప్పుడైతే ఆ కేసులు ఆ గొడవలు ఫేస్ చేస్తారో వీళ్ళకి సాధారణంగా ఇంకెందుకు వీళ్ళతో మనకి పెంటంతా అనే, ఈయన కోసం మనం ఎందుకు త్యాగం చేయాలనే ఫీలింగ్ రావాలి. అట్లాంటి ఫీలింగ్ ఇప్పుడు వీళ్ళకి కూడా కల్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున ఏ పోలీస్ అధికారుల చేతనో సెక్యూరిటీ ఇన్ఛార్జికి నోటీసు, ఆ సెక్యూరిటీ తోసిన ఆయన్ని మా దగ్గరికి రమ్మన్నారు, ఇలాంటివి జరుగుతాయి భవిష్యత్తులో. ఆల్రెడీ వీళ్ళు రాసేసారు కదా, ఈ ప్రైవేట్ సెక్యూరిటీ జగన్ దగ్గర ఉన్న పోలీసులను అడ్డుకుంటే ఇంకా వాళ్ళెందుకు, ఇంకా అప్పుడు వీళ్ళని పక్కన పెడతారా, ఇవన్నీ వీళ్ళు రేజ్ చేసేసారు పాయింట్లు. హింట్ ఇచ్చారా మరి ఏంటో తెలియదు కానీ అదే చెయ్యమని వాళ్ళేం హింట్ ఇవ్వడం కాదు,